అందరికీ నమస్కారం. సంక్రాంతి పండగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మరి ఆ ఇష్టమైనటువంటి పండుగ గురించి, దాని ప్రాశస్త్యం గురించి ఓ పాట రూపంలో మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి అందరి ఇంట సందడి తెచ్చింది, ముంగిట ముగ్గులు పరిచింది. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి అందరి ఇంట సందడి తెచ్చింది, ముంగిట ముగ్గులు పరిచింది, సంక్రాంతి ముగ్గులు పరిచింది. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి అందరి ఇంట సందడి తెచ్చింది, ముంగిట ముగ్గులు పరిచింది. పిల్లా పాప ముసలి ముతక నవ్వులు పంచింది, ధనిక పేద భేదం తుడిచి మోదం నింపింది. పిల్లా పాప ముసలి ముతక నవ్వులు పంచింది, ధనిక పేద భేదం తుడిచి మోదం నింపింది. పల్లె సంద్రంగా మారింది, పట్నం ఖాళీ అయ్యింది. పల్లె సంద్రంగా మారింది, పట్నం ఖాళీ అయ్యింది. పండగ సందడి చేద్దామంటూ ఉరుకుతూ ఊరికి చేరింది. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి ఊరు వాడ సందడి తెచ్చింది, హృదయం మోసులెత్తింది. పల్లె పచ్చగా ఉండాలంటూ, రైతన్న కడుపు నిండాలంటూ, అందరొక్కటై ఆడాలంటూ, పండుగ గుర్తులు మిగలాలంటూ. పల్లె పచ్చగా ఉండాలంటూ, రైతన్న కడుపు నిండాలంటూ, అందరొక్కటై ఆడాలంటూ, పండుగ గుర్తులు మిగలాలంటూ. పల్లెటూళ్ళలో మాయమైన పట్టణాల్లో కొలువే ఉన్న, పల్లెటూళ్ళలో మాయమైన పట్టణాల్లో కొలువే ఉన్న, ఏడాదికోసారి ఊరిని మాత్రం మరచిపోకుండా, ఉరుకుల పరుగుల జీవితమైన ఆశల మేడలు ఎక్కుతూ ఉన్న, ఉరుకుల పరుగుల జీవితమైన ఆశల మేడలు ఎక్కుతూ ఉన్న, పండగంటే సందడంటూ బిరబిరపోయేలా, మట్టి వాసన పీల్చేలా. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి అందరి ఇంట సందడి తెచ్చింది, సంక్రాంతి ముగ్గులు పరచింది. సంస్కృతితోన బతికేటోళ్ళం, సంప్రదాయాలను నిలిపేటోళ్ళం, సంబరాలను జరిపేటోళ్ళం, ఆచారాలను నమ్మేటోళ్ళం. సంస్కృతితోన బతికేటోళ్ళం, సంప్రదాయాలను నిలిపేటోళ్ళం, సంబరాలను జరిపేటోళ్ళం, ఆచారాలను నమ్మేటోళ్ళం. అందరొక్కటై నిలిచేలాగున విశ్వానికి స్ఫూర్తి నింపే తీరుగా, అందరొక్కటై నిలిచేలాగున విశ్వానికి స్ఫూర్తి నింపే తీరుగా. పండగొచ్చిందోయ్ మావా పండగొచ్చింది, పండగొచ్చి అందరి ఇంట సందడి తెచ్చింది, సంక్రాంతి ముగ్గులు పరచింది. పండగొచ్చిందో రన్నో పండగొచ్చింది, పండగొచ్చి పల్లెటూరు ముస్తాబయ్యింది, పచ్చని తోరణమయ్యింది, సంక్రాంతి పండగ జరిగింది. ఈ పాట అప్పటికప్పుడే నా శ్రీమతి కోరింది, ఏదో ఒక పాట పాడండి అని. ఏదో ఒక పాట పాడటం ఎందుకు, మనం రాసుకున్నదే, మనం సంగీతం కట్టుకున్నదే మనం పాడితే బాగుంటుంది కదా అని అనిపించి అప్పటికప్పుడు ఈ పాట పాడే ఒక అరగంట ముందుగా రాయటం జరిగింది.
దానికి చిన్న స్వరకల్పన చేయటం జరిగింది, మీ ముందు ఇలా పాడటం జరిగింది. మరి దీనికి మనం ఒక రకంగా చెప్పాలంటే సింహభాగం క్రెడిట్ అంతా కూడా ఆవిడకి ఇచ్చేయాలి. సో ఇది విన్న మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో, పండుగ అందరికీ కూడా దండగ కాదు అదొక సందడి అనే విధంగా జరుపుకోవాలని ఆశిస్తూ, సదా మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకొచ్చి మిమ్మల్ని అలరించాలనే ఆశతో నిండు మనసుతో ఉన్న మీ నూజిళ్ళ సూరిబాబు.